హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఇవాళ వచ్చేసి కర్బూజాతో మిల్క్ షేక్ చేసుకోబోతున్నామండి. మనకు కావాల్సిన మిల్క్, హార్లిక్స్, నట్స్, హనీ అండి. ఇక్కడ వచ్చేసి కట్ చేసి ఆ మెలన్ని కట్ చేసి సీడ్స్ అన్నీ తీసేసి పీల్ కూడా తీసేసి క్యూబ్స్గా కట్ చేసుకొని మీడియం సైజులో, ఎందుకంటే బ్లెండర్లో నలగాలి కదండి. సో అంటే ఈజీగా గ్రైండ్ అవుతాయి అలా అయితే. ఇవంతా తీసేసి సీడ్స్ అన్నీ పీల్ అంతా తీసేసి క్లీన్ చేసుకొని సన్నగా క్యూబ్స్గా కట్ చేసి పెట్టుకోవాలండి. ఇది వచ్చేసి లాస్ట్ 1 వీక్ బ్యాక్ పోస్ట్ చేయాల్సిన వీడియో అండి. నాకు కొంచెం హెల్త్ ఇష్యూస్ ఉండటం వల్ల నేను పోస్ట్ చేయడానికి అవ్వలేదు. ఫుల్ హెడేక్తో ఉన్నాను. సో దట్ డాక్టరు ఎడిటింగ్ ఫోన్ కొంచెం తక్కువ చూడమన్నారు. అందుకే ఎడిటింగ్కి లేట్ అవుతూ ఉంది ప్రతి వీడియోను. అందుకనేసి స్లోగా ఒక్కొక్కటి పోస్ట్ చేస్తాను. ఇక్కడ వచ్చేసి సన్నగా కట్ చేసుకున్నాం కదండి క్యూబ్స్గా. ఆ క్యూబ్స్ అన్నింటినీ బ్లెండర్లో వేసుకొని ఈజీగా బ్లెండ్ అయిపోతాయి. మనం ఎంత సన్నగా కట్ చేసుకుంటే అంత ఈజీగా బ్లెండ్ అవుతాయి. నేను ఒక 2 పార్ట్స్ చేశాను కదండి. ఒక్క పార్ట్ మాత్రం అసలు కదిలించలేదు. ఎందుకంటే నెక్స్ట్ దాంట్లో సర్వింగ్కి బాగుంటుంది అనేసి ఒక పార్ట్ అంతే ఉంచి, ఇంకోవైపు పార్ట్లో పీల్ కూడా తీసేసి లోపల అది మొత్తం కట్ చేసి ఇట్లా బ్లెండర్లో వేసేసాను. మీకు ఆ క్లిప్పింగ్ కూడా లాస్ట్లో నేను చూపిస్తాను. చూస్తున్నారు కదా ఎంత ఈజీగా బ్లెండ్ అవుతుందో. మనం ఎంత సన్నగా కట్ చేసుకుంటే అంత త్వరగా అంత ఈజీగా బ్లెండ్ అవుతాయి. ఇదిగో రెడీ అయిపోయింది. మనం కావాలంటే ఈ స్టేజ్లోనే మిల్క్ యాడ్ చేసుకోవచ్చు, లేదు అంటే ఈ స్టేజ్లో మనం హనీ యాడ్ చేసుకునేసి లాస్ట్లో మనం ఎప్పుడైతే గ్లాసుల్లోకి సర్వింగ్ చేసుకుంటామో ఆ స్టేజ్లో కూడా మనం మిల్క్ యాడ్ చేసుకోవచ్చు. ఇప్పుడు హనీ మిల్క్ యాడ్ చేసాం కదండి, ఒక్కసారి మళ్ళీ బ్లెండ్ చేసుకుంటే మనకి ఈవెన్గా కలిసిపోతుంది. ఆ మిల్క్ హనీ అనేది రెండు కర్బూజా జ్యూస్లోకి కలిసిపోతాయి. సో దట్ మనకి బాగుంటుంది టేస్టింగ్కి. ఇన్ కేస్ మీరు విడివిడిగా వేసుకుంటానంటే ఇందాక నేను చెప్పినట్టుగానే ఆఫ్టర్ మనం సర్వింగ్ అప్పుడే వేసేసుకోవచ్చు గ్లాసుల్లోకి. ఇక్కడ వచ్చేసి నేను నట్స్ కట్ చేస్తున్నాను. మన ఇష్టం అండి, మనం ఏ కావాలన్నా అవి వేసుకోవచ్చు. నట్స్ వచ్చేసి ఆప్షనల్, అవి వేసుకోవాలని లేదు. ఇక్కడ ఇదిగో చూస్తున్నారు కదా, ఈ స్టేజ్లో కూడా మిల్క్ దాంట్లో మిక్స్ చేసుకొనేసి డైరెక్ట్గా గ్లాసులోకి వంపేసుకోవచ్చు. ఈ స్టేజ్లో మనకి ఇంకా స్వీట్ సరిపోలేదు అంటే హనీ వేసుకోవచ్చు. హనీ వేసుకొని ఒకసారి స్పూన్తో కలిపేసి మనం పైన హార్లిక్స్ వేసుకొని ఆ తర్వాత నట్స్ వేసుకోవచ్చు. సో దట్ మనకి చూడటానికి బాగుంటుంది, మనకి ఇంకా టేస్టీగా తీసుకోవాలి, ఇంకా ఎక్కువ జ్యూస్ తీసుకోవాలన్న ఇంట్రెస్ట్ మనకు వస్తుంది. సో దట్ ఇలా ఒకసారి ట్రై చేసి చూడండి, మీకు ఎలా వచ్చిందో నాకు కామెంట్ చేయండి. ఇంకా నెక్స్ట్ నేను ఇందాక చెప్పాను కదండి, మిగతా హాఫ్లో నేను ఇట్లాగా సర్వింగ్కి ఉపయోగించుకోవడానికి రెడీగా ఉంచుకున్నాను. సో ఇది ఇలా అండి, మిడిల్లో పార్ట్ వరకే తీసి నేను ప్రిపేర్ చేసిన జ్యూస్ ఏదైతే ఉందో దాంట్లో వంపేసానండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.